కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇటు ఆరాధనని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎలా పరిశీలించుకోవాలంటే వాక్యపు వెలుగులో నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం సరిచేసేదే అద్దము లాంటి వాక్యం అన్నమాట. కాబట్టి నిన్ను నన్ను కూడా సరిచేసేదే వాక్యం. ఇటు వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం. దాని కొరకై తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తన యొక్క మొదటి పత్రికలో ఆయన ఏమంటున్నారు? మొదటి పత్రిక 5:12 చదువుకుంటాం. 5వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుంటాం. 5వ అధ్యాయము 12వ వాక్యంలో ఈ విధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:12లో మనం చదువుకుంటే ఈ విధంగా ఉన్నది. చదవండి. 5వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక. కాబట్టి 5:12 వచనంలో మొదటి తిమోతిని 5వ అధ్యాయము 12వ వచనంలో వారు క్రీస్తుకు విరోధముగా కాబట్టి నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని. కాబట్టి అక్కడ అంటున్నాడు, మొదటి విశ్వాసమును వదులుకొని వారై తీర్పు పొందిన వారై కాబట్టి పెండ్లాడ గోరుదు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే మొదటి విశ్వాసము, మొదటి నమ్మకము. కాబట్టి బాప్తిసం పొందిన దినాల్లో ఉన్నటువంటి విశ్వాసము, మరి నమ్మకము ఇప్పుడు వరకు మనకు ఉందా లేదా అని మనల్ని మనం పరిశీలించుకో. కానీ మొదటి స్థితి, కడవరి స్థితి. ఈ యొక్క హెచ్చరిక వర్తమానంలో ఈ భాగంలో హెడ్డింగ్ ఏంటంటే మొదటి స్థితి, కడవరి స్థితి. కాబట్టి నీ మొదటి స్థితి ఎలా ఉన్నది? మరి ఈ చివరాంకంలోకి వచ్చినప్పుడు నీవు మందిర పరిస్థితి ఎలా ఉన్నావు? నీ విశ్వాసం ఎలా ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు మన గమనానికి ఆయన ఈ మాటలు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మొదటి విశ్వాసం అన్నాడు. కాబట్టి ఏ విశ్వాసం అంట? మొదట నీకున్నటువంటి విశ్వాసం మరి ఇప్పుడు ఉన్నదా? కాబట్టి నీ రక్షించబడినప్పుడు ఉన్నటువంటి విశ్వాసము, అప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, కోరిక మరి ఇప్పుడు మనలో కనపడుతున్నాయా లేదా అని మనల్ని మనం వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి విశ్వాసమును వదులుకొనని తీర్పు పొందిన వారై. కాబట్టి మొదటి విశ్వాసము మరి మనకున్నదా? మొదటి నమ్మకము. ప్రభు అంటే మొదటి ఎంతో నమ్మకము, ఎంతో విశ్వాసంతో ఎన్నో ప్రార్థనలు చేసేవాళ్ళం. రాను రాను ఎలా అయిపోయిందంటే మందిరానికి కూడా రాలేకపోతూ ఉన్నారు. వారిలో విశ్వాసం కోల్పోయారు, నమ్మకమును కోల్పోతూ. కాబట్టి ఏం చేస్తూ వచ్చారంట? కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని వదులుకుని లోకంలో, పాపంలో మనుషులు మరి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మొదటి విశ్వాసం నీకున్నదా? మొదటి నమ్మకం నీకున్నదా అనేటువంటిది నిన్ను నీవు, నన్ను నేను కూడా వాక్యపు వెలుగులో పరిశీలించుకుని బల్లలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము సాదృశ్యమైనటువంటి రొట్టెలోను ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో మనం పాలు పంపులు పొందవలసిన వారమైనాం. రెండవది కూడా చూస్తాము. ఇదే తిమోతి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుంటాం. 5వ అధ్యాయము 4వ వచనం. అయితే కాబట్టి ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదంట. కాబట్టి మనము దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి దాన్ని మనం జరిగిస్తున్నామా లేదా అని ఈ యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే, ఎవరో వచ్చి నిన్ను నన్ను కూడా అడిగితే మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడం. ఎందుకంటే మనల్ని మనమే పరిశీలించుకున్నప్పుడు మన తప్పులు, మన ఒప్పులు అన్నీ కూడా మనకు చక్కగా బహాటంగా కనపడతాయి. కాబట్టి రెండవదిగా చూస్తే మొదటి భక్తి. కాబట్టి మొదటి భక్తి అట్టి త్యాగము మనకున్నదా? కాబట్టి మొదట ఎంతో భక్తిగా ఉండేవాళ్ళం. మందిరంకి వచ్చే రోజుల్లో ఎంతో భక్తితో వచ్చేవాళ్ళు. 2000 మరి చూసినప్పుడు 18వ సంవత్సరంలో మనం మందిరం ప్రారంభించాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చూస్తే ఎంతో భక్తి ఉండేది. ఆ దినాల్లో మనుషులు గబగబా వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాను రాను భక్తి తగ్గిపోయింది, మనుషుల్లో త్యాగము కూడా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మన భాగంలో మనం చూసినప్పుడు అయితే అక్కడ ఒక దేవుడు మన గమనానికి ఒక
సహోదరుని మన గమనాగమనంలో తీసుకొస్తున్నాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల, కాబట్టి ఆమెకి పిల్లలు కానీ మనవులు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుపరుచుకును. కాబట్టి రెండవదిగా తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోవాలి. కాబట్టి మనం ప్రత్యుపకారం, మన తల్లిదండ్రులకు మనం ప్రత్యుపకారం చేస్తున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం కాని మాటలు లేని మాటలు అంటున్నామా, లేక వారి మీద తిరగబడుతున్నామా, లేక వారిని కొడుతున్నామా కదా. ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుని మరి దేవుని యొక్క రొట్టెలో పాలు పంపులు పొందాలంటే, బల్లారాధనలో పాలు పంపులు పొందాలంటే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఇంత గట్టిగా ఇంత లోతుగా మనం పరిశీలించుకోవాలి. అందుకని దేవుడు ఆయన మన భాగంలో అంటున్నాడు మొదటి ప్రేమను. కాబట్టి నీకు మరి మొదటి భక్తి మరి నీ జీవితంలో ఉన్నదా, మరి నేటి వరకు మరి కొనసాగుతున్నప్పుడు నా జీవితంలో మొదటి ప్రేమ కలిగి ఉండాలి. అలాగే భార్యాభర్తలు కూడా కొత్తలో పెళ్ళి అయినప్పుడు ఎంతో ప్రేమగా ఉంటారు. రాను రాను సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వారిలో ప్రేమ అంతా కూడా పోయి వారు ఒకరికొకరు విరోధులు అవుతూ ఉన్నారు, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉన్నారు, ఒకరికొకరు దూరంగా ఉండేటువంటి వారికి ఉంటారు. కాబట్టి అలాంటిది మంచిది కాదు. అయితే మొదటి ప్రేమను మనము చివరి వరకు కూడా కలిగి ఉండాలని మరి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బల్లారాధనలో పాలు పంపులు పొందే ముందు ప్రభు యేసుక్రీస్తు వారు నీ నా యొక్క గమనంలో తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క మాటలు మనం గమనిస్తూ వస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన అంటున్నాడు, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేస్తున్నామా, లేక మనుషుల దృష్టికి అనుకూలమైనది మనం చేస్తున్నామా కదా. మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలించవలసిన లేదు. వాక్యము మరి ఎలాంటిదంట, రెండంచులు గల మరి వాడి అయిన ఖడ్గం వంటిది. చెప్పేటువంటి నన్ను కోస్తూ ఉంటుంది, వినేటువంటి నిన్ను కూడా వాక్యం కోస్తుంది అన్నమాట. కాబట్టి నా జీవితంలో తప్పులు పొరపాట్లు ఎంత మాత్రం కూడా జరగకూడదు. కాబట్టి మొదటి భక్తి కలిగి ఉండాలి, మొదటి త్యాగం ఉండాలి. కానీ మనుషులను చూసి మందిరాలు మానేసుకోకూడదు, మనుషుల కోసం మందిరానికి వెళ్ళకూడదు. కానీ దేవుని చూసి మనం మందిరానికి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ భక్తి సరిలేదని 10 రకాల మందిరాలు మనం తిరగకూడదు. నీ విశ్వాసం స్థిరముగా ఉండాలి, నీ భక్తి స్థిరముగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు, వర్ధిల్లబడతావు. కాబట్టి రెండో తలంపులో మన గమనంలో తీసుకొచ్చినటువంటి లేఖన భాగములు ఈ యొక్క హెచ్చరిక వర్తమానంలో ప్రభు ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారంటే ఆ మాటలు మనం వింటున్నాం కదా. కాబట్టి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నన్ను కూడా చిన్నప్పటి నుంచి ఎంతగానో పెంచారు. 9 నెలలు వారు మోసి కని పెంచి పాలిచ్చి పెంచి పెద్ద చేసి వారు ఒక ప్రయోజకురాలిగా మరి వారు నిన్ను తీర్చిదిద్దినప్పుడు, నీవు ప్రయోజకుడు అయినప్పుడు, నీవు ప్రయోజకురాలి అయినప్పుడు మరి వారిని ఒకవేళ వారిని విడనాడుతున్నావా, వారిని దూరంగా ఉంచుతున్నావా, వారిని సరిగా చూడలేకపోతున్నావేమో. ప్రభు చెబుతున్న మాటలు ఇవి నా మాటలు కాదు. ప్రభు అంటున్నాడు, ఆ మాటలు మన గమనంలో తీసుకొస్తున్నాడు. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోండి అంటున్నాడు. కాబట్టి ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు నేర్చుకోలేదేమో, ఆచరించలేదేమో, అయితే ఇప్పుడైనా నేర్చుకో. బల్లారాధనలో పాలు పంపులు పొందే ముందు ఏవో ఆచార భక్తి, అలవాటు భక్తి, యాంత్రిక ప్రార్థనలు, యాంత్రిక పాటలు పాడితే సరిపోదు. కానీ జీవిత యాత్రలో నేను కూడా మాదిరి కలిగి ఉండాలి. దేవుడు చూపించినటువంటి మాదిరి కలిగి ఉండాలి. అందుకని దేవుని దృష్టికి అనుకూలమైనది మనం చేయాలి. కానీ మనుషుల దృష్టికి మనం అనుకూలమైనది చేస్తే నష్టపోతావు, మరి ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటావు సుమా. కాబట్టి రెండవ తలంపులో మీ గమనాన్ని తీసుకొస్తే మొదటి భక్తి నీకున్నదా, మొదటి త్యాగము నీకున్నదా లేదని ప్రభు నన్ను కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. బలలో ప్రవేశించే ముందు నన్ను కూడా అడుగుతున్నారు. ఏదో మరి ఆచారంగా అలవాటుగా మరి పాలు పంపులు పొందటం కానీ కాదు, కానీ మనల్ని మనం పరిశీలించుకోవాలి. వ్యక్తిగత పరిశీలన, సెల్ఫ్ మరి ఎగ్జామ్ అనమాట. నన్ను కూడా అట్లా పరిశీలన చేసుకో. మూడవ తలంపులో చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో మాట కూడా చూస్తామండి. మరి ఇక్కడ చూస్తే 2వ అధ్యాయము 4వ వచనం కూడా
మనం అందరూ కూడా కలిసి చదువుకున్నాం. హెచ్చరిక వర్తమానంలో ప్రకటన 2:4 ఉంటుంది, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు, కాబట్టి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు ప్రభు. యేసుక్రీస్తు వారు వారే మాట్లాడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథంలో వారు చెప్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా మన గమనంలోని ప్రభు తీసుకొస్తూ ఉన్నారంటే, 3వ తలంపులో చూస్తే మొదటి ప్రేమను, మొదటి సమర్పణను నీవు వదిలినటువంటి వాడిగా ఉన్నావు, వదిలినటువంటి దానికి ఉన్నావేమో. ప్రియ సహోదరా సహోదరి, దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరా సహోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయినను అంటున్నాడు. కాబట్టి అయినను అంటున్నాడు. అక్కడ మరి ఆ భాగంలో మనం చూస్తే ఆ మాట చూస్తాం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసినది అంటున్నాడు ప్రభు. కాబట్టి నీవేనా మొదటి ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మరిస్తే దేవుడు నీ మీద ఒక తప్పును ఆయన మోపుతానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిక మరి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ హెచ్చరిక వర్తమానంలో, ఈ బల్లా వర్తమానంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారంటే, కాబట్టి అయితే మొదట నీకుండిన ప్రేమ, నీకుండినటువంటి ప్రేమను నువ్వు వదిలేవేమో, కాబట్టి అట్టి ప్రేమను వదిలిపెట్ట మాకు. అందుకనే ఇర్మియా గ్రంథంలో చూస్తాం కదా, 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. అది కూడా చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం వేగముగా. 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, నీ వెళ్ళి, కాబట్టి అక్కడ అన్నాడు ఇర్మియా భక్తుడు 2వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడు, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు, కాబట్టి నీ యవ్వన కాలములో నీవు చూపిన వాత్సల్యమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు ఇర్మియా భక్తుడు కదా. కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలాగో జీవిస్తున్నాం అని ఇర్మియా కూడా హెచ్చరికిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి ప్రేమ మనలో ఎలా ఉన్నది, మొదటి ప్రేమను మనం విడిచిపెడితే నిన్ను నీవు మోసం చేసుకున్నట్టువే ప్రియ సహోదర సహోదరి. అందుకని దేవుని వాక్యంలో ఉన్నది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మోసపోతున్నావేమో, మోసగించిపోతున్నావేమో, దేవుడు అంటున్నాడు మరి దేవుడు వెక్కిరించబడు, మోసపో మాకు, దేవుడు అంత మాత్రం కూడా వెక్కిరించబడంట. కాబట్టి నీ నా జీవితంలో మొదటి ప్రేమను మనం మరి వదిలినప్పుడు నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసినదని మరి దేవుడు మన గమనాన్ని తీసుకువస్తున్నాడు. కాబట్టి మొదటి ప్రేమ మనకున్నదా, కాబట్టి మొదటి భక్తి ఉన్నదా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుని వాక్యపు విలువలు మరి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ తర్వాత చెప్దాము. కాబట్టి సమయం అయిపోయింది కనుక ఇలాంటి వారిగా మొదటి మనం నేర్చుకున్నది ఏంటంటే, మొదటి విశ్వాసం మనలో ఉన్నదా లేదా అని పరిశీలించుకుందాం. రెండవది మొదటి భక్తి, దేవునిపై ఉన్నటువంటి ప్రేమ, అవి మనకున్నవా లేవని మనం పరిశీలించుకుందాం. మూడవదిగా మనం చూస్తాం కదా, కాబట్టి నీ ఆ జీవితంలో మొదటి ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా మరి మనల్ని మనం పరిశీలించుకుందాము. లేకపోతే నీకుండిన ప్రేమను ఒకవేళ విడిచిపెట్టయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నారు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అంటున్నాడు. కాబట్టి మొదటి ప్రేమను కానీ నీవు విడిచిపెడితే దేవుడు నీ మీద ఒక తప్పును మోపవలసినదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కరాఖండిగా మాట్లాడుతున్నారు. కాబట్టి మొదటి భక్తిని పోగొట్టుకోమాకండి, మొదటి విశ్వాసమును మొదటి నమ్మకమును పోగొట్టుకోకుండా క్రీస్తులో ఆఖరి వరకు కూడా, అంతము వరకు కూడా ఉన్నటువంటి వాడే కాబట్టి జీవపర్యటం పొందుతాడంటాడు. కాబట్టి నీ నా జీవితంలో అంతము వరకు కూడా మనం కొనసాగుదాం, కానీ కొన్నాళ్ళు భక్తి కొన్నాళ్ళు లోకము కాదు. కాబట్టి ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు, కానీ నులువెచ్చని స్థితిలో మాత్రం ఎంత మాత్రం కూడా ఉండవద్దు సుమా. కాబట్టి దేవుని యొక్క కోపాగ్నికి గురి అవుతావు. కాబట్టి నిన్ను నీవు, నన్ను నేను, మనల్ని మనం పరిశీలించుకుని యోగ్యమైన రీతిలో ఆ బల్లలో మనం పాలు పంపులు పొందుదాం, బల్లారాధనలో పాలు పంపులు పొందుదాం.